గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము 16th ఏప్రిల్ ఏదైతే ఎగ్జామినేషన్ పేపర్ జరిగిందో షిఫ్ట్ 1కి సంబంధించిన పేపర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. 1500+ వీడియోస్ అనేది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇలాగే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఎగ్జామినేషన్ మెటీరియల్ కానీ హ్యాండ్ రిటన్ నోట్స్, మ్యాథమెటిక్స్ మరియు రీజనింగ్ సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే మీకు జిరాక్స్ పేపర్స్ అనేది ఇంటికి పంపించడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. సో ఈరోజు ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. శివాంగి సింగ్, ద ఫస్ట్ ఉమెన్ టు ఫ్లై ద రాఫెల్ ఫైటర్ ఆఫ్ ద జెట్ ఇండియా. ఈమె నేవీకి సంబంధించిన లెఫ్టినెంట్, మొట్టమొదటి ఇండియన్ అడిగాడు ఫీమేల్ ఎవరైతే ఈ విధంగా రాఫెల్ ఫైటర్ జెట్ అనేది ఫ్లై చేసిందని. ఇది నిన్న క్వశ్చన్ అనేది రావడం జరిగింది వేరే వాళ్ళకి. సో మీకు ఈరోజు డైరెక్ట్లీ మీరు చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ప్రీవియస్ ఒక రోజులో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చదువుతున్నాను అనమాట. అలా అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా సేమ్ పేపర్ ఉంటుందంటే అలా ఏం లేదు. సో క్వశ్చన్స్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. సో ప్లీజ్ గో త్రూ ఏవైతే క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశానో. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు, భారత్కి నాగరికత అనేది ఏదైతే ఉందో అది మనము ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందని అడిగాడు. అది దట్ ఈజ్ బ్రిటిష్ నుంచి మనము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఏది ఎక్కువగా ద మోస్ట్ వాచ్డ్ ఈ విధంగా సీరియల్ రా అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూసినట్లయితే రామాయణ్ అని గుర్తుంచుకోండి. ఇది డిడి న్యూస్ వాళ్ళు ఈ విధంగా దాన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది, ఓల్డ్ రామాయణ్. అదేవిధంగా వాస్కో డ గామా ఎప్పుడు ఇండియాకి వచ్చాడని అడిగారు. ఇది 1498లో క్యాలికట్ అనే ప్లేస్కి రావడం జరిగింది. అక్కడ కింగ్ జామోరిన్ని కలవడం జరిగింది కేరళలో. నెక్స్ట్ మనము క్యాలికట్నే కోజికోడ్ కూడా అని చెప్పుకోవచ్చు. గూగుల్ పే ఇండియా రీసెంట్గా ఎవరు ఈ విధంగా CEO అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే అడ్వైజర్గా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్కి అయ్యారంటే శిఖా శర్మ. ఈమె ఈ విధంగా యాజ్ అన్ అడ్వైజర్ ఆఫ్ గూగుల్ పే యాప్ అని మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే లంగ్ డిసీజెస్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు. లంగ్ డిసీజెస్ చూసినట్లయితే నిమోనియా అనేది ఒక లంగ్ డిసీజ్గా మనం గుర్తుంచుకోండి. దాంతోపాటు ఆస్తమా, అదేవిధంగా COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్. సో డిఫరెంట్ డిసీజెస్ మీరు చూడండి దీంట్లో. సిరోసిస్ అనేది లివర్ సిరోసిస్, లివర్కి వస్తుందన్నమాట. కొన్ని డిఫరెంట్ డయాగ్నోస్ వాటికి యొక్క పార్ట్స్కి సంబంధించి గుర్తుంచుకోండి. శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇప్పుడు ఒక రోజ్గార్ సేతు అనే ఈ స్కీమ్ అనేది ఏ స్టేట్లో ఈ విధంగా లాంచ్ చేశారా అంటే మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది బై శివరాజ్ సింగ్ చౌహాన్. ఎవరిని ఈ విధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్తారంటే డాక్టర్ హోమీ జహంగీర్ బాబాని ఈ విధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. మనకి చూసినట్లయితే అదేవిధంగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ తెలుసు కదా మనకి. విక్రమ్ సారాభాయ్ని ఈ విధంగా ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ అక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఆయన ఫాదర్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీ అని మనం తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా ప్రతి ఒక్క ఫాదర్స్ గుర్తుంచుకోండి. NIC ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఇది ఒక ఫుల్ ఫామ్ అడిగాడనమాట. NIC ఫుల్ ఫామ్ అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఇది అండర్ ద మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఫార్ములేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూమ్ అనేది మనకు తెలుసు, వర్డ్ డాక్యుమెంట్లో ఈ స్టేటస్ బార్లో జూమ్ అనేది మనకు ఉంటుందన్నమాట. అది మనము ఎంత జూమ్ చేస్తే అంత డాక్యుమెంట్ అనేది జూమ్ అవుతుంది. ఈ స్టేటస్ బారు రైట్ సైడ్ కార్నర్లో చూస్తే మీకు ఆ జూమ్ అనేది ఆప్షన్ కనపడుతుంది. ఇక్కడ ఏమని అడిగాడంటే 21 సంవత్సరాల ముందు ఉండేటివి ఓటు హక్కుకి ఇప్పుడు 18 సంవత్సరాలు చేశాడు. ఆ విధంగా ఏజ్ తగ్గించడానికి ఏ అమెండ్మెంట్ ప్రకారం ఈ విధంగా చేశాడంటే ఈ విధంగా కాన్స్టిట్యూషన్లో 61st అమెండ్మెంట్ ప్రకారము ఈ విధంగా ఆ ఏజ్ అనేది 21 నుంచి 18 వరకు తగ్గించడం జరిగింది. ఆరెంజ్ ఫెస్టివల్ అక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మామూలుగా ఆరెంజ్ ఫెస్టివల్ రీసెంట్గా ఎక్కడ ఈ విధంగా చేసుకున్నారంటే సో ఈ విధంగా మనము మణిపూర్ అనే ప్లేస్లో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. రీసెంట్గా వాళ్ళకి GI ట్యాగ్ అనేది కూడా రావడం జరిగింది. అంటే జియోగ్రాఫికల్ ఇండికేటర్ అంటారు. సో GI ట్యాగ్ అనేది ఈవెన్ సాఫ్రాన్ ఏదైతే జమ్మూలో పండిస్తారో అక్కడ కూడా ఈ GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. DBMS అబ్రివేషన్ అడిగాడు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట దీని యొక్క అబ్రివేషను. నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ అడిగాడు. ఇది మనం చూసినట్లయితే వింటర్ క్యాపిటల్ అయితే దెహ్రాదూన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సమ్మర్ క్యాపిటల్ అయితే గైర్జియాన్. ఈ రెండు ప్లేస్లు డిఫరెంట్ క్యాపిటల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ కైబుల్ లామ్జో నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందిరా అంటే ఇది బిష్ణుపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ దట్ ఈజ్ మణిపూర్లో మనం చూడొచ్చు అనమాట. కైబుల్ లామ్జో నేషనల్ పార్కు.
ఇది ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనమాట. లొకేటెడ్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ ఎన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద లోక్టాక్ లేక్లో మనం ఈ విధంగా నేషనల్ పార్క్ అనేది మనం చూడొచ్చు. సివివి అంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. మామూలుగా మనము ఏటీఎం కార్డు తిప్పుతానట్ల రివర్స్ సైడ్ ఒక బ్లాక్ స్ట్రాప్ కింద 3 అంకెల్లో వైట్ కలర్ దాంట్లో బ్లాక్తో రాసింటారు అనమాట. సివివి నంబర్ అంటారు అనమాట, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. ఇది 3 డిజిట్ నెంబర్ అనమాట. దాంట్లో మీరు చూడొచ్చు. అది మామూలుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్పుడు మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్లో రీసెంట్గా మనం చూసినట్లయితే వాళ్ళు ఈ విధంగా ఎవరు వీళ్ళకి క్యాప్టెన్సీ అంటే రోహిత్ శర్మ క్యాప్టెన్ అని అడిగాడు అనమాట. అదేవిధంగా రోహతాస్ ఫోర్ట్ అనేది దాన్ని మనం కిలా రోహతాస్ కూడా అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఎక్కడుందిరా అంటే ఇది పంజాబ్లో పాకిస్తానీ ప్రొవిన్స్ ఆఫ్ పంజాబ్, ఇక్కడ సిటీ ఆఫ్ జీలం. సో ఓవరాల్ ఏంటంటే ఆ ప్లేస్ దగ్గర మనం ఇది చూడొచ్చు అనమాట. ఎవరు దీన్ని కట్టించారు అంటే ఈ రోహతాస్ పాస్ అనేది రాజా తోడర్మల్ అనే అతను ఈ విధంగా ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ షేర్షా సూరి ఆర్డర్ చేస్తే ఈ రాజా తోడర్మల్ కట్టించడం జరిగింది. ఈ షేర్షా సూరి ఎవరు అంటే గ్రాండ్ ట్రంక్ రోడ్ జీటీ రోడ్ని కన్స్ట్రక్ట్ చేసినది షేర్షా సూరి అని చెప్పుకోవచ్చు. బాయ్చింగ్ బూటియా గురించి అడిగాడు. బాయ్చింగ్ బూటియా ఎవరో కాదు, ఇతను ఒక ఫుట్బాలర్ అనమాట. యాజ్ ఎ స్ట్రైకర్ ఇండియన్ ఫుట్బాలరు. అదేవిధంగా సునీల్ ఛేత్రి కూడా మన ఇండియన్ ఫుట్బాలరే. ఇతను ఏ స్టేట్కి సంబంధించిన మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని ఇది ఒక ఆటోబయోగ్రఫీ అనమాట. అబ్దుల్ కలాం ఆజాద్ 1919లో ఇతను ఈ పుస్తకం రాయడం జరిగింది. ఓవరాల్ ఏంటంటే అబ్దుల్ కలాం మరియు అరుణ్ తివారీ కలుసుకొని ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఓవరాల్ ఆయన యొక్క లైఫ్ టైం ఏదైతే పనులు చేశాడో లైఫ్ హిస్టరీ గురించి రాయడం జరిగింది, ఆటోబయోగ్రఫీ. మయన్మార్ కరెన్సీ అడిగాడు. క్యాట్ ఈజ్ ద మయన్మార్ కరెన్సీ. మయన్మార్ని మనము బర్మా కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బెన్ స్ట్రోక్ ఎవరో కాదు, ఈ 2020 విజ్డన్స్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటే బెన్ స్ట్రోకే రావడం జరిగింది. అదేవిధంగా జేపెగ్ అడిగాడు. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంటారనమాట. వీటి యొక్క అబ్రివేషన్ అడిగాడు అనమాట. సో మనము ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా ఆన్లైన్లో అప్లికేషన్లో అప్లోడ్ చేస్తాం కదా, జేపీజీ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఇమేజ్ ఫార్మాట్, ఈ విధంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మాస్కో అనేది ఏ రివర్ బ్యాంక్ పైన ఉందిరా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రష్యా యొక్క క్యాపిటల్ అడిగాడు, దట్ ఈజ్ మాస్కో. ఇది మోస్క్వా రివర్ ఒడ్డు పైన మనం చూడొచ్చు. అదేవిధంగా ప్యారిస్లో మనం చూసినట్లయితే సియానీ రివర్ అనేది మనం చూడొచ్చు అనమాట. లక్నో ప్యాక్ట్ సంబంధించి క్వశ్చన్ అడిగాడు. ఈ అగ్రిమెంట్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్యలో అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. ఈ జాయింట్ సెషన్ అనేది లక్నోలో డిసెంబర్ 1916 మధ్యలో ఈ లక్నో ప్యాక్ట్ అనేది జరిగిందనమాట. కాపీ అండ్ పేస్ట్, ఎవరైతే ఈ కాపీ అండ్ పేస్ట్ కనుగొన్నారో అతని పేరు లారీ టెజ్లరు. ఈ లారీ టెజ్లరు రీసెంట్గా అది చనిపోవడం కూడా జరిగిందనమాట. సో కాపీ అండ్ పేస్ట్ వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనగా ఓవరాల్ ఏంటంటే లారీ టెజ్లరు ఈ కాపీ అండ్ పేస్ట్ని కనుగొన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ఎండిఏ అబ్రివేషన్ అడిగాడు. ఇది మనం చూసినట్లయితే నైట్రోజన్ మిథైల్ డి ఆస్పిరేట్ రిసెప్టార్ అంటారనమాట. ఇది ఈజ్ ఎ గ్లూమేట్ రిసెప్టర్ అండ్ అయాన్ ఛానల్ ఫౌండ్ ఇన్ న్యూరాన్స్ లోపల మనకి ఎన్ఎండిఏ ఈ రిసెప్టర్స్ అనేది మనం చూస్తామన్నమాట. సో న్యూరాన్స్ మన బాడీలో వాటి యొక్క మెయిన్ రోల్ అనేది ఉందన్నమాట. నైట్రోజన్ మిథైల్ డి ఆస్పిరేట్ రిసెప్టార్ ఎన్ఎండిఏ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని అక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఏంటంటే హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్, ఇన్లాండ్ ఫిష్కి సంబంధించి అయితే ఇప్పుడు డిఫరెంట్ అడిగాడు అనమాట. అక్కడ అడిగింది ఆంధ్రప్రదేశ్దే లేకుంటే ఏంటి అనేది మీరు చూసుకోండి. సో ఇక్కడ మ్యాక్సిమం ప్రొడక్షన్ అయితే హైయెస్ట్ ప్రొడక్షన్ ఇన్లాండ్ ఫిషింగ్ సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ ఉంది. అదేవిధంగా మెరైన్ అయితే గుజరాత్ ఉంది. సో ఒకవేళ ఇక్కడ ఆల్ ఓవర్ ద ఇండియా మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ ఫేమస్. సో అక్కడ ఆప్షన్స్ బట్టి ఏం క్వశ్చన్ అడిగినది మీరు చూసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా మోస్ట్ గోల్డ్ మెడల్స్ హాకీలో ఎవరికి రావడం జరిగింది ఒలింపిక్స్లో అని అడిగాడు. ఒలింపిక్స్లో చూసినట్లయితే మన ఇండియాకి సంబంధించి ధ్యాన్ చంద్కి ఎక్కువగా మెడల్స్ అనేది రావడం జరిగింది. ఇతన్ని మనం హాకీ విజార్డ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇతను 8 గోల్డ్ మెడల్స్ అనేది మన హాకీ టీము గెలిచింది ఈ ఒలింపిక్స్లో. దుర్గా పూజ అనేది చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఒరిస్సా అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఒడిషా ఫెస్టివల్ అడిగాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది దుర్గా పూజ. ఇదే ఫెస్టివల్ మనము వెస్ట్ బెంగాల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. స్పెల్లింగ్ అడిగాడు ఇంగ్లీష్లో. యాక్సిడెంటల్లీ అనేది ACCIDENTALLY అనమాట.
అదేవిధంగా ఒక బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఒక కంప్లీట్ సర్ప్రైజ్ అనమాట, సంథింగ్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా జరగడం, అది సుఖం కానీ దుఃఖం కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఒక సర్ప్రైజ్ ఇవ్వడం అనమాట. సో రెస్ప్లెండెంట్ అంటే బ్రైట్లీ కలర్డ్ ఇన్ అన్ అట్రాక్టివ్ ఆర్ ఇంప్రెసివ్ వే అనమాట. ఇది మంచిగా కలర్డ్ ఎక్దమ్ రెస్ప్లెండెంట్ మేనర్. ఇప్పుడు నేను ఏ విధమైతే స్లైడ్స్ చేశానో వన్ టైప్ ఆఫ్ రెస్ప్లెండెంట్ మేనర్ అనమాట. సో అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్ వేలో ఈ విధంగా ప్రిపేర్ చేయడాన్ని. నెక్స్ట్ ఏంటంటే సాకివా ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారని అడిగాడు. ఇది మంచి కల్చరల్ అండ్ రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ సిక్కిం అని చెప్పుకోవచ్చు. అండ్ టుమారో స్పెల్లింగ్ అడగడం జరిగింది. టీఓ ఇక్కడ తప్పు అనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ టుమారో టీఓ మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ రతన్ టాటా హానర్డ్ విత్ ద గ్లోబల్ విజనరీ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో ఈ అవార్డు రీసెంట్గా గ్లోబల్ విజనరీ అండ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డ్ అనేది రతన్ టాటాకి ఇవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మనకు తెలుసు కదా, ఎప్పుడు కనుగొన్నారు అంటే 27 సంవత్సరాల ముందే ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది కనుక్కోవడం జరిగింది. 25 అక్టోబర్ 1983లో మనం చూసినట్లయితే ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అక్కడ ఆ టైంలో చూసినట్లయితే అప్పుడు కనుగొన్నాడు అనమాట. సో ఓవరాల్ ఏంటంటే దాని ఏజ్ ఈ రోజుకి ఎంత అవుతుందంటే యాజ్ ఆన్ టుడే యూ కెన్ డైరెక్ట్లీ కౌంట్. సో ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ అడిగాడు. ఇప్పుడు మనకు తెలుసు రీసెంట్గా ఐపీఎల్కి ఒక టైటిల్ స్పాన్సర్ అనేది ఎవరు ఇచ్చారా అంటే ఇక్కడ వివో వాళ్ళు ఈ విధంగా డైరెక్ట్ బ్రాండ్ అంబాసిడర్గా స్ట్రాటజీగా ఇప్పుడు నిపుణ్ మారియా సెలెక్ట్ చేయడం జరిగిందనమాట బ్రాండ్ అంబాసిడర్. ఆ టైటిల్ ఏంట్రా అంటే ఈ టైటిల్ స్పాన్సర్ ఆఫ్ ఐపీఎల్ వివో కంపెనీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే షబ్నమ్ అలీ ఎవరు అంటే ఈమె మొట్టమొదటి ఉమెన్ టు బీ హ్యాంగ్డ్ టిల్ ఆఫ్టర్ డెత్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట. ఇండిపెండెన్స్ తర్వాత ఈమె చాలామందిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంపిందనమాట. సో ఈమెకి ఈ విధంగా డెత్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. షబ్నమ్ అలీ అట్ ద ఏజ్ ఆఫ్ 38 ఈమెని ఉరి తీయడం జరిగిందనమాట. అదేవిధంగా మనకు ఆర్టికల్ 35A ప్రకారము ఈ 1954లో దీని ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1954 త్రూ విచ్ ఇండియన్ సిటిజన్షిప్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ద రెసిడెంట్స్ ఆఫ్ ద స్టేట్. సో ఈ సిటిజన్షిప్ అనేది ఈ స్టేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 35A అనేది అడిగాడు. ఆర్డర్ ఏంట్రా అంటే దట్ ఈస్ 1954 ఆర్టికల్ 35A. సో వాళ్ళు కూడా మన ఇండియాలోకి సిటిజన్షిప్లోకి వచ్చేస్తారనమాట. అదేవిధంగా అజయ్ మల్హోత్రా ఎవర్రా అంటే మొట్టమొదటి ఇండియన్ టు బీ సెలబ్రేటెడ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ అనమాట. సో యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ది, దీనికి మొట్టమొదటి ఇండియన్ యాజ్ ఎ చైర్పర్సన్ ఎవర్రా అంటే అజయ్ మల్హోత్రా కావడం జరిగింది. అదేవిధంగా అస్సాంకి సంబంధించిన ఇది ఒక ఇండియన్ ఫోక్ డ్యాన్స్ అడిగాడు అనమాట. జుమేర్ అనేది మనం చూసినట్లయితే ఇది ఇండియన్ ఫోక్ డ్యాన్స్ అని అడిగాడు అనమాట. అది అస్సాము. సో ఆప్షన్లో అస్సాం ఇచ్చాడు. మిగతా కూడా ఈ ప్లేసెస్లో జరుగుతాయి, కానీ ఇది ఎక్కువగా మనం అస్సాంలో బిహూ డ్యాన్స్ మరియు ఈ విధంగా జుమేర్ అనేది మనం చూడవచ్చు. జూమర్ కాదు, జుమేర్ అనమాట. అదేవిధంగా లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏదిరా అంటే ఇక్కడ ఆల్ ఓవర్ ద ఫిషరీస్ మ్యాక్సిమం ఇంగ్లాండ్ అడిగితే ఆంధ్రప్రదేశ్. సో ఆల్ ఓవర్ ద ఇండియా అడిగితే ఇది వెస్ట్ బెంగాల్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం కెమెరా లెన్సెస్ తెలుసు కదా, ఈ కెమెరా లెన్సెస్లో ఎలాంటి లెన్సెస్ వాడతారంటే అది కాన్వెక్స్ లెన్సెస్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటి యొక్క మ్యాగ్నిఫికేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విధమైన కొన్ని క్వశ్చన్స్ అనేది నేను కంపైల్ చేయడం జరిగింది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ అనే కాదు, ఈ క్వశ్చన్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్స్ కూడా మీరు చూడండి. ఎందుకంటే ఆ క్వశ్చన్సే డిఫరెంట్ ప్లేసెస్లో రిపీట్ అవుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్లోటివే మ్యాక్సిమం అడుగుతున్నాడు. 2018 ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను 5 పార్ట్స్. ఆ 5 పార్ట్స్ చూసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్లేలిస్ట్కి వెళ్ళి. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.